శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఓం సాయిరామ్. శ్రీ సాయి వికాస తరంగిణి మనకు అందించిన వారు డాక్టర్ కుమార్ అన్నవరపు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు తెలుసుకునేది, భక్తి అంటే ధూప దీప నైవేద్యాలు కాదు. నిజమైన భక్తి అంటే భగవంతుణ్ణి శరణు వేడటం, మనసును పూర్తిగా దేవుడి పైన లగ్నం చేసి కోపము, కసి, భయము, గర్వము లాంటి అవలక్షణాలను భగవంతుని పాదాల వద్ద వదిలేయాలి. ఏమేంటంటే, మనసుని పూర్తిగా దేవుడి పైన లగ్నం చేసి కోపాన్ని, కసిని, భయాన్ని, గర్వాన్ని, లక్షణాలన్నింటినీ భగవంతుని పాదాల వద్ద వదిలేయాలి. అదే నిజమైన ఆధ్యాత్మిక పదం. అంతే తప్ప పూజ గదిలో కాసేపు గడిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఓ నమస్కారం పెట్టడం భక్తి అనిపించుకోదు. భగవంతుని నిరంతరము భగవంతుని నామస్మరణలో ఉంటూ మన లోపల ఉన్న కోపాలని, భయాలని, గర్వాలని అన్నింటినీ ఎప్పుడైతే ఆ పాదాల వద్ద వదిలేసి నిరంతరము ఆ నామస్మరణతో ఉన్నప్పుడే దానిని భక్తి అని అంటారని చెప్తున్నారు. పూజ గదిలోనే కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా కోరుకున్నదే తడువుగా దేవుడిపై మనస్సును లగ్నం చేయగలగాలి. కొద్దిసేపైనా మనలోని జ్ఞాన కర్మ శక్తులను ఒకచోట కేంద్రీకరించాలి. ఇందుకు మంత్రమే అవసరం లేదు. మనోహరమైన రామా అనే నామం కావచ్చు, లేదా శివశివ అనే కైలాసనాథుని స్మరణ కావచ్చు, హాయి గొలిపే సాయి చరణం కావచ్చు. భక్తితో ఉచ్చరించే భగవంతుని నామమే పూజకు అసలైన మంత్రము. శ్రీ సాయి తన భక్తులకు నిరంతరం ఈ విషయాన్ని గుర్తు చేసేవారు. ఇంకా ఆధ్యాత్మిక పదంలో పయనించడానికి తేలికైన సరళమైన ఎన్నో పద్ధతులను శ్రీ సాయి మనకి కానుకగా ఇచ్చారు. వాటిని ఆచరించి సన్మార్గంలో నడవటమే మనం శ్రీ సాయికి సమర్పించే భక్తి. నిరంతరము సాయి నామంతో ఉంటూ మనలో ఉన్న కోపాలని, భయాలని, గర్వాలని అన్నింటినీ సాయి పాదాల దగ్గర పెట్టి చక్కగా అణుకువతో, నమ్రతతో అందరము కలిసి సామరస్యంగా ఉందాం అని సాయినాథులు మనందరికీ చెప్తున్నారు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి చెప్పిన 3 ముఖ్యమైన విషయాలు: నాలుక, కోపము, కోరిక. నాలుక, కోపము, కోరిక ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి. గురువు, తల్లిదండ్రులు, దైవము ఈ ముగ్గురిని గౌరవించాలి. పవిత్రత, నిజాయితీ, కఠోర శ్రమ ఈ మూడింటిని అలవర్చుకోవాలి. సోమరితనము, అబద్ధము, పరనింద ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ధైర్యము, కీర్తి, ప్రశాంతత ఈ మూడింటి కోసము పాటుపడాలి. వాగ్దానము, స్నేహము, వాత్సల్యము ఈ మూడింటిని నిలబెట్టుకోవాలి. మాట, నడవడిక, పని ఈ మూడింటిని నిరంతరము నేర్చుకోవాలి. సత్ప్రవర్తన, దానగుణము, సేవ ఈ మూడింటిని పెంచుకోవాలి. ఈర్ష్య, అహంకారము, ద్వేషము ఈ మూడింటిని లేకుండా చూసుకోవాలి.
మరొక్కసారి తెలుసుకుందాం. నాలుక, కోపము, కోరిక ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి. గురువు, తల్లిదండ్రులు, దైవము ఈ ముగ్గురిని గౌరవించాలి. పవిత్రత, నిజాయితీ, కఠోర శ్రమ ఈ మూడింటిని అలవర్చుకోవాలి. సోమరితనము, అబద్ధము, పరనింద ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ధైర్యము, కీర్తి, ప్రశాంతత ఈ మూడింటి కోసం పాటుపడాలి. వాగ్దానము, స్నేహము, వాత్సల్యము ఈ మూడింటిని నిలబెట్టుకోవాలి. మాట, నడవడిక, పని ఈ మూడింటిని నిరంతరము నేర్చుకోవాలి. సత్ప్రవర్తన, దానగుణము, సేవ ఈ మూడింటిని పెంచుకోవాలి. ఈర్ష్య, అహంకారము, ద్వేషము ఈ మూడింటిని లేకోకుండా మనలో నిరంతరము చూసుకోవాలి. శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.